హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ గుడ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వినాయక చవితికి మన జీవితాల్లోని కష్టాలు, విఘ్నాలు అన్నీ తొలగిపోయి సంతోషాలని నింపాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పండగ అనగానే మనకు గుర్తొచ్చేవి ఈ మూడు. ఒకటి మామిడి తోరణం, పూల తోరణాలు, పిండి వంటలు, పూజలు. సో నేను పండగ రోజు మార్నింగ్ లేచి తలస్నానం చేసి నాకు ఇచ్చే ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇలా మామిడి తోరణం కట్టడం. సో మామిడి తోరణాలు కట్టడం అండ్ పూలు కుచ్చి అన్ని డోర్స్కి పెట్టి డెకరేట్ చేసి, సో ఇది వచ్చేసి నా ఫస్ట్ టాస్క్. అండ్ ప్రతి మధ్యతరగతి ఇంట్లో జరిగే ఫెస్టివల్కి అమ్మాయిల్లో ఫస్ట్ టాస్క్ ఇదే ఉంటుంది. మార్నింగ్ లేవాలి, ఇలా మామిడాకులు పెట్టాలి. అండ్ వినాయక చవితి సంథింగ్ స్పెషల్, అన్ని ఫెస్టివల్స్ కంటే ముందు వస్తుంది కాబట్టి ఇది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇంకా ఆ వైబే వేరే ఉంటుంది. గల్లీలో వినాయకుడు, ఆ పాటలు అది వింటుంటే నాకు ఒక జాతర వాతావరణం అనేది అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అనేది వినాయక చవితి. అండ్ ఇంకో విషయం మర్చిపోయాను, వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ థింగ్ పాయసం. ఈ పాయసం వేరే ఏ రోజు తిన్నా అంత టేస్ట్ అయితే మనకు రాదు. ఓన్లీ వినాయక చవితి రోజు తింటేనే ఆ టేస్ట్ వర్తి ఉంటుంది. సో నేనైతే ఇలా మార్నింగ్ లేచి పూలు గుచ్చేసి ఫాస్ట్గా మామిడి తోరణాలు అనేది పెట్టేసి ఇంకా మార్కెట్కి వెళ్ళి వినాయకుడిని అయితే తీసుకొచ్చాము. నేనైతే ఇలా తులసి కోట ముందు ఈ ముగ్గు అయితే వేశాను వినాయకుడిది. చాలా బాగుంది కదా. మార్కెట్కి వెళ్ళి వినాయకుడిని అయితే తెచ్చాను. ఈ బుజ్జి గణేశుడు చాలా క్యూట్గా ఉన్నాడు కదా, నాకైతే చాలా నచ్చింది ఇది. అండ్ మట్టి గణపతి కోసం చాలా ట్రై చేసాము కానీ అసలు దొరకలేదు. ప్రిపేర్ చేద్దామన్నా అంత టైం లేకుండే, సో ఇదే కొన్నాము. ఇంకో బుజ్జి గణేశుడు ఇది. ఇంకా పత్రి కూడా చాలా ఇంపార్టెంట్. పత్రి 21 రకాల పత్రి అనేది మనం గణేష్ ముందు పెడతాము. అండ్ ఈ ఉండ్రాళ్ళు నేను చేసి దేవుడి ముందు పెట్టాను అనమాట. సో పూజ చాలా లేట్గా అవుతుంది. సో ఇలా మా మమ్మీ పూజ చేస్తూ ఉంటే మేమైతే వంటలు, పాయసం సంగతి అయితే చూసుకున్నాము. మేము ఎప్పుడైనా ఇలా సపరేట్గా మండపం లాగా అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయలేదు. షెల్ఫ్లోనే ఇలా వినాయకుడి విగ్రహం అయితే పెడతాము. అండ్ ఇది చిన్న గణపతి కాబట్టి ఎక్కువ రోజులైతే మేము ఇంట్లో ఉంచము. అదే రోజు అంటే సెకండ్ డే ఈవినింగ్ కానీ థర్డ్ డే ఈవినింగ్ కానీ ఇక్కడ బయట ఉండే గణేష్ మండపాల దగ్గర అయితే పెట్టేస్తాము. ఇంకా పూజ అవుతూ ఉంటే మా డాడీ అయితే మమ్మల్ని బుక్స్, పెన్స్ తెమ్మని గోల చేస్తూ ఉంటాడు. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, వంటలు. సో వంటలు కూడా మేము ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ ఫెస్టివల్ స్పెషల్ తిమ్మికూర పప్పు, చింతకాయ తొక్కు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో పప్పు వచ్చేసి ఆ తిమ్మి ఆకు అనేది తెచ్చుకోవాలి, మనం మార్కెట్లో దొరుకుతుంది. సో మేమైతే ఆ తిమ్మికూర పప్పు కంపల్సరీ చేసుకుంటాం. చింతకాయ చట్నీ టేస్ట్ సూపర్బ్ ఉంటుంది. అండ్ ఇది మేము చేసుకున్న కర్రీ సొరకాయ కర్రీ అండ్ పచ్చి పులుసు. సో వంటలు అయితే అయిపోయినాయి. ఇదైతే పప్పు, తిమ్మికూర పప్పు. ఇప్పుడు పాయసం చేద్దాం. సో ముందుగా మేము మార్కెట్కి వెళ్ళి పాయసం పిండి అయితే తెచ్చుకున్నాము. అండ్ ఫస్ట్ ఈ పిండిని మొత్తం నెయ్యిలో రోస్ట్ అయితే చేసుకోవాలి. సో మొత్తం ఇప్పుడైతే కొంచెం పిండిని పక్కకు తీసుకొని దాంట్లో మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా ఉండ్రాళ్ళని అయితే ప్రిపేర్ చేసుకుందాం. అండ్ ఎవ్రీ పండగకి మా డాడీ ఉండ్రాళ్ళు ఇవన్నీ ప్రిపేర్ చేస్తాడు. అండ్ ఒక్కోసారి నేను కూడా చేస్తాను. సో ఇలా అయితే చేసుకున్నాం మేము ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాలని కొన్ని దేవుడి దగ్గర పెట్టి కొన్ని అయితే మనం పాయసంలోకి వేస్తామన్నమాట. రోస్ట్ చేసుకున్న పిండిని వచ్చి ఇలా వేడి నీళ్ళల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఉండకుండా, లమ్స్ అనేవి ఉండకుండా బాగా కలుపుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నేను ప్రిపేర్ చేశాను. ఇలాచీ పౌడర్ కోసం పడ్డ తిప్పలు. సో ఇవి ప్రిపేర్ కాగానే పాయసంలోనూ వేసేసాను. డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యిలో రోస్ట్ చేస్తే బాగుండేది, బట్ అప్పటికి లేట్ అయిపోయిందని నేనైతే అందులోనే వేసేసాను పాయసంలో. చేస్తుంటేనే నాకైతే క్రేవింగ్స్ వచ్చేసాయి పాయసంవి. ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తిందామా అని చెప్పేసి. బట్ చాలా టైం తీసుకుంటుంది ఈ పాయసం మంచి టేస్టీగా రావాలంటే. చాలాసేపు కలుపుతూ ఉండాలి. సో బాగా పేషెన్స్ ఉండాలి. సో ఇది ప్రిపేర్ చేసింది అయితే మా నాన్నమ్మ, ఆమె పేషెన్స్కి మెచ్చుకోవాలి. నాకు తెలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పాయసం అనేది చేస్తారు. సో ఇదైతే మేము చేసే విధానం. మనం తీసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని అయితే పాయసంలో వేసేద్దాం.
అంటే ఇది మేము సరిపడా చేసుకున్నాము. మనం చేసుకునే పాయసం క్వాంటిటీని బట్టి ఉండ్రాళ్ళైతే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈ పాయసం వినాయక చవితి కాకుండా మనం వేరే డే చేసుకుంటే అస్సలు ఆ టేస్ట్ అనేది రాదు. సో ఈ వ్లాగ్లో ఇంతే గాయ్స్. సో ఈ ఫెస్టివల్ మన లైఫ్స్లో సంతోషాలను ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ గాయ్స్, నేను చాలా వీడియోస్ చేశాను, అసలు సపోర్ట్ రావట్లేదు. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ and subscribe to my channel. Thank you for watching this video.